ముందుగా ఈరోజు రంజాన్ పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులందరికీ కూడా మరి రంజాన్ తోఫాని అన్ని జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి మరి గురువుల్ని అదేవిధంగా మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ విందుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలా అధికారులు, అనధికారులు అందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి మొన్ననే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందుని విజయవాడలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఆ రోజున విజయవాడ రావడం జరిగింది. ఇవాళ మైనార్టీ సోదరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మైనార్టీ సోదరులు ఆ రోజున తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఊచకోత కోసే పరిస్థితి ఉండేది. మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ ప్రశాంతత వాతావరణాన్ని కల్పించింది మటుకి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా మనం చెప్పొచ్చు. అదే కాదు, ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఇవాళ 5,400 కోట్లు మైనార్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి ముఖ్యంగా అబ్దుల్ కలాం విదేశీ విద్యకు కూడా మరి కేటాయించడం. మరి గతంలో 2014-19లో మేము ఇచ్చాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం కూడా రద్దు చేసింది. తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం. అట్లాగే మౌజంలకి అలాగే ఇమాములకి ఈ రోజున ఏదైతే వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి హానరేరియంని అందించడం కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం, అలాగే మైనార్టీల సంక్షేమం కోసం ఇవాళ కార్పొరేషన్కి కొంత నిధులు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ముస్లిం సోదరులందరూ కూడా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీ సోదరుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే జాతీయ స్థాయిలో చర్చించడానికి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ముందుంటుంది. మన రాష్ట్రంలో మైనార్టీ సోదరుల తరఫున ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచన చేయండి. ఆనాడు వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు. ఇవాళ ఏదో జరిగిపోతుందని చెప్పి లేనిపోని వాళ్ళల్లో అనుమానాలు కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, P4 ప్రజలు, పబ్లిక్, ప్రైవేట్, అలాగే పార్ట్నర్షిప్, భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క ఆర్థిక పురోగతి కోసం రేపు సాయంత్రం ఆయన ఒక డాక్యుమెంట్ని విడుదల చేయబోతా ఉన్నారు. దాని ద్వారా ముస్లిం సోదరులో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని కూడా తప్పకుండా మరి గుర్తించడం, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.